ఆర్ సరోజ సార్. అయితే బస్సు ఆరంగ చౌరస్తా దగ్గర వెళ్ళి ఇట్లా టర్న్ చేసుకొని ఇక్కడ వచ్చే వరకు ఒక ప్యాసింజర్ ఒక 10 మంది ఉన్నారు సార్. ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఆ నుంచి ఒక 10 మినిట్స్ వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తుంది. సరే అని అన్నకి చెప్పిన ఆమెకు చాలా వస్తున్నాయి పుట్టినప్పుడు పక్కకి సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కకి ఆపేసినాం బస్సుని. ఆపేసి మగవాళ్ళ ప్యాసింజర్లందరినీ కిందికి దింపేసినాం సార్. దింపేసినాక కొంతమంది 8 మెంబర్స్ అట్లా ఉన్నారు లేడీస్ ఉంటే వాళ్ళని కొంచెం రాండమ్మా అని చెప్పి వచ్చేసి కర్టన్స్ అవన్నీ ఇట్లా అడ్డం పెట్టేసి కడుపును ఫిట్ చేస్తే పాప బయటకు దగ్గర బహదూర్పుర దగ్గర డెలివరీ. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు డెలివరీ అయినందుకు జడ్జికార్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాం సార్. అదే బస్సులోనే అట్లనే తీసుకెళ్ళినాం. దగ్గర ఆపి హాస్పిటల్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు అంబులెన్స్ తీసుకొని వచ్చేసారు. స్ట్రెచర్ తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆమెను కూడా తీసుకొని సార్. వాళ్ళిద్దరు సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను బస్ తీసుకొని ఈ మంచి పనికి పున్నం ప్రభాకర్ మంత్రి సార్ గారు మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించారు. మరియు ఎండి సంజయ్ సార్ కూడా మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించి మాకు ఈరోజు బస్ భవన్లో సన్మానం చేసినారు సార్. నేను ఎంఎంఎల్ఈ ఇట్లా నేను ఆరంభం నుంచి బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో జూ పార్క్ దగ్గర వచ్చి మేడం చెప్పారు ఇట్లా ఒక లేడీ ప్యాసింజర్ ఉన్నారు గర్భవతి, ఆమె కొంచెం పెయిన్ వస్తున్నాయి, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలంటే నేను తీసుకున్న మంచిగా అక్కడ వెళ్ళే వరకు పురాణ పూల్ కన్నా ముందు ఆమె కాన్పు అయిపోయింది. ఆ మేడం అన్న కొంచెం ఆపేసి పక్కన బస్సు తీసుకో ప్యాసింజర్ దింపేసి వేరే బస్సులో పంపించేద్దాం, అక్కడ నుంచి పంపించి వాళ్ళకందరూ పంపించేసి అక్కడ కార్యక్రమం ఏమన్నా తీసుకొని మళ్ళీ ఆమెకు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినాం. గేట్ దగ్గర ఆపేసి లోపల నుంచి నర్సులకు పిలిచి తీసుకొచ్చి వాళ్ళకు ఒక 10 నిమిషాలు వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకొని పోయి స్ట్రక్చర్ తీసుకొచ్చి ఆ పాపకి ఆ అమ్మాయికి తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికి మేము అన్నీ రాపించుకొని బయటకు వచ్చేసాం. ఇవాళ సన్మానం చేయడానికి మాకు సారు సజ్జనార్ సారు, హాస్పిటల్ సారు వాళ్ళందరికీ సన్మానం చేసి మా డిఎం సారు, మా ఆర్ఎం సార్ వాళ్ళందరూ మాధ్యమంలో మేమున్నాం. అక్కడ చాలా కృతజ్ఞతలు వాళ్ళందరికీ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.